ఈరోజు మనం నడుము నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేసే ట్రీట్మెంట్ అయినటువంటి కటివస్త్ర ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అంటే ఏమిటి? ఇది ఎలా చేస్తారు? దీనివలన కలిగే బెనిఫిట్స్ ఏమిటి? అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ అజిత్ దుర్గాప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. కటి అంటే లోవర్ బ్యాక్, వస్తి అంటే టు హోల్డ్. నడుము ప్రాంతంలో కొన్ని మెడికేటెడ్ లూక్ వామ్ ఆయిల్స్‌ని స్పెషల్‌గా డిజైన్ చేసిన ఫ్రేమ్‌లో ఒక సర్టెన్ టైం వరకు ఉంచడం అన్నమాట. దీనిని మనం కటివస్త్ర ట్రీట్మెంట్ అంటాం. ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అనేది ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఒక ట్రైన్డ్ పంచకర్మ థెరపిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా పేషెంట్ని పంచకర్మ ట్రీట్మెంట్ టేబుల్ మీద ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోబెట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కొన్ని మెడికేటెడ్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని మెడికేటెడ్ పౌడర్స్తో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని నడుము ప్రాంతంలో పెయిన్ అయితే ఎక్కడైతే ఎక్కువ సివియర్గా ఉంటుందో ఆ ఏరియాని కవర్ చేస్తూ దాని చుట్టూ ఒక బ్రిడ్జ్ లాగా ఎటువంటి లీకేజెస్ లేకుండా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత పేషెంట్ ఒక కండిషన్ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ని లూక్ వామ్ లాగా చేసి అంటే 40 to 48 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ మధ్యలో ఉండేలా చూసుకొని ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కిండి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఏదైతే మనం పేషెంట్ మీద ప్రిపేర్ చేసుకున్న ఫ్రేమ్ బ్రిడ్జ్ లాంటిది ఏదైతే ఉంటుందో దాని లోపల గోరువెచ్చగా పోయడం అనేది జరుగుతుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత హీట్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఆయిల్ మొత్తం మనం కలెక్ట్ చేసి మళ్ళీ రీహీట్ చేసి పోయడం అనేది జరుగుతుంది. ఇలా రిపీటెడ్గా 40 to 50 మినిట్స్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్గా తీసివేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మృదు అభ్యంగా స్టీమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా నడుము నొప్పిని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా నడుము ప్రాంతంలో ఉన్న బోన్స్కి, మజిల్స్కి, టిష్యూస్కి, లిగమెంట్స్కి, నర్వ్స్కి బలాన్ని చేకూరుస్తుంది, పోషణను చేకూరుస్తుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అదేవిధంగా స్పైన్ నార్మల్ కర్వేచర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి దోహదపడుతుంది. అదేవిధంగా సియాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల కాళ్ళలో కలిగే తిమ్మిర్లను మొద్దుబాటుని తగ్గిస్తుంది, రిజిడిటీని మజిల్ స్పాజంని తగ్గిస్తుంది. సో ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా లంబార్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసల అరుగుదల, అదేవిధంగా స్పాండైలోలిస్థిసిస్ అంటే వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకు చేరడం, అదేవిధంగా డిస్క్ సమస్యలు L2, L3, L4, L5, S1 లాంటి డిస్క్ సమస్యలు అంటే డిస్క్ అనేది పక్కకు జరగడం, అదేవిధంగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి కండిషన్స్లో ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఎవరైతే ఈ బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారో ఈ కటివస్త్ర ట్రీట్మెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.